జీవాన్ని ఉద్ధరించేవాడు. నేను నువ్వు అని మనం ఏర్పడిపోయాం. నేను నువ్వు అని ఏర్పడిపోయిన అటువంటి జీవికి నేను అంటే పరమాత్ముడు, తన నుంచి ఏర్పడినటువంటి మోహంతో అజ్ఞానంతో నిండినటువంటి ఇంకొక జీవి. ఆ జీవికి కూడా అదే శక్తి ఉంది, ఎందుకంటే వాడి నుంచి పుట్టింది కదా కాబట్టి. కానీ అజ్ఞానం ఆవరించుకుంది, అంటే మోహం. అటువంటి జీవాత్మ తనలో చేరుకోవటానికి పరమాత్ముడిలో రెండు భేదాలుగా ఉన్నాయి ప్రపంచంలో అంతా, అన్ని చూసినప్పుడంతా కూడా. కానీ అదంతకదే పుట్టింది కాదు, అది తానే సృష్టి చేసింది. అందుకని అదంతకదే పుట్టింది అనటానికి వీల్లేదు. ముఖ్య ప్రాణంలో చేరుకోవటానికి ముఖ్య ప్రాణుడైనటువంటి మహావిష్ణువు మనం పేరు పెట్టుకున్నాం. ఆ మహావిష్ణువులో చేరుకోవాలి మనం. ఎన్ని జన్మలు ఎత్తి 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 చేరుకోవాలి. ఒక జన్మలో మనకు ముక్తి దొరకదు. అత్యద్భుతమైనటువంటి మహాపాపము చేసినప్పుడు ఈ జన్మలో దొరుకుతుంది శిక్ష. అంటే ఎవరినో చంపటం ఈ జన్మలోనే దొరుకుతుంది, అనుభవించేటువంటివి. వేరే దండిగా ఉన్నాయి, అవన్నీ తర్వాత.